ఇప్పుడు మన యొక్క వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి గారు శ్రీమతి శిల్పాదీది గారు మీ అందరినీ కూడా యొక్క హిందూ మత ప్రాశస్త్యాన్ని గురించి చైతన్యపరచవలసిందిగా ఆమె ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ జయ శ్రీరామ్ అండి. నాకు ముందే కొంచెం తక్కువ వినిపిస్తుంది, గట్టిగా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కొంచెం వినిపించింది జై శ్రీరామ్, ఇప్పుడు వినిపించింది. అయితే అక్కడ ఉన్న చిన్నారులు అందరు కూడా ఇక్కడ వచ్చి కూర్చోవాలని నేను చేస్తున్నాను. అందరు చిన్నపిల్లలు రావాలి. అక్కడ ఎవరైనా కూర్చుంటే వాళ్ళందరూ ముసలి వాళ్ళుగా భావిస్తాను నేను. అందరు రండి నాన్న, ఇక్కడ కూర్చోండి. సౌండ్ చేయకుండా రావాలి, అందరు ఇక్కడ కూర్చోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ పరస్పర దేవో భవ. ఒక 2 నిమిషాలు నామ సంకీర్తన చేద్దామండి. అందరూ ఇలా స్ట్రైట్ కూర్చోవాలి, ఇలా కూర్చోవచ్చు. ఇలా ఎవరు కూర్చుంటారు? ముసలి వాళ్ళు కదా. మనం అందరం యంగ్. ఎంత యంగ్ అంటే 62 years యంగ్. 70 సంవత్సరాలు యంగ్ అనాలి. 70 సంవత్సరాలు అయిందమ్మా అంటే అక్కడే పోయినమ్మా కదా. స్ట్రైట్ కూర్చోవాలి. 2 నిమిషాలు నా వెనక పాడాలి, అందరూ పాడాలి. ఓకే. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. మీరు తెలుగులో మాట్లాడుతున్నారా ఇంకేదైనా భాషలో మాట్లాడుతున్నా? తెలుగునే కదా. చెప్పట్లు అంటే ఏంటండి? మరి ఎందుకు చప్పట్లు కొట్టకుండా అలా కూర్చున్నారు కదా? అందరూ చప్పట్లు కొడుతూ పాడాలి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రామనామం పలికిన తర్వాత భారత్ మాతా కీ పలికిన తర్వాత ఎవరైతే జయ అన్నారో, చప్పట్లు కొట్టారో వాళ్ళు పక్క దేశం నుంచి వచ్చినట్టుగా భావిస్తారు. సో కొంతమంది ఇక్కడ ఆ దేశం వల్ల భారతీయులేనా హిందువులేనా? మరి రామనామం పలికినప్పుడు చప్పట్లు ఎందుకు కొట్టలేరండి? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్
राम जय हनुमान। श्री राम जय हनुमान। श्री राम जय जय राम। 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 सियावर रामचंद्र की, पवन सुत हनुमान की, कृष्ण कन्हैया लाल की, गौ माता की, भारत माता की, सब संतों की, आर्य सनातन वैदिक हिंदू धर्म की, भारत माता की, वंदे वंदे वंदे। పరాత్పర పరబ్రహ్మ పరమేశ్వరుడు జగదీశుడు జగన్నాథుడు పరమ కృపాలుడైన భక్తవత్సలుడు నా ఇష్ట భగవాను శ్రీకృష్ణుల వారి అసీమ దయచేత మనకి రోజు సత్సంగము అన్నది లభించింది. ఏదైనా మంచి విషయం మాట్లాడుకోవడం దాన్ని సత్సంగము అంటారు. ఏదైనా మంచి వ్యక్తిని కలవడము ఆ కలయిక సత్సంగము అంటారు. సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది విషయం ఏమిటి అంటే హిందూ సమ్మేళనము. చిన్నారులు అందరు ఇక్కడ రావాలి నాన్న, అందరు చిన్నపిల్లలు రండి, అందరు రావాలి ఇక్కడ. వాళ్ళని పంపించండి అమ్మ, ఎవరు మాట్లాడకండి, వాళ్ళు చిన్నపిల్లలు రండి. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయము హిందూ వెనక నుంచి సౌండ్ రావట్లేదు. హిందూ మనం అందరం హిందువులేనా? పక్కా. నేను మీరెవరు అంటే మనం ఏం చెప్తాం తెలుసా? మామూలుగా మేము రెడ్డిలండి, మేము కమ్మ అండి, మేము మహారాష్ట్ర వాళ్ళమండి, మేము అదండి ఇదండి అని చెప్పుకుంటాం కదా. మనము మీరెవరు అంటే మేము హిందువులం అని మాత్రమే చెప్పడం మనం మొదట తీసుకొచ్చే మార్పు ఈ రోజు నుంచి రావాలి. మీరెవరండి అంతే రావాలి, అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నా పరిచయం అమ్మ మీరు ఎవరు మాట్లాడకండి, నేను మాట్లాడతాను రండి. పిల్లలు నాన్న రండి, మాట్లాడకుండా రండి, అందరూ ఎవ్వరు మాట్లాడకూడదు. ఓకే, నాకు తెలుసండి మీరు మాట్లాడతారు కానీ వీళ్ళు మాట్లాడరు. వీళ్ళు మంచి చిన్నారుడు కదా, చాలా బాగా వినాలి. నేను వచ్చింది వీళ్ళ కోసం కాదు, మీకోసం. ఎందుకో తెలుసా? వీళ్ళందరికీ తెలుసు హిందూ ధర్మం ఏంటో, కానీ మీకు తెలియాలి కదా. మీకు ఇంకా బాగా తెలియాలి, తెలుసు కానీ ఇంకా బాగా తెలియాలి. కాబట్టి మీరు వినాలి, బాగా మీరు అల్లరి చేయకుండా వినాలి. అయితే ఈరోజు నా పరిచయం ఇచ్చినప్పుడే ఒక 2 తప్పులు చేశారు. మొదటిది శ్రీమతి అన్నారు, నేను గృహిణి కాదండి, నేను బ్రహ్మచారిని. రెండవది నేను తెలంగాణకు చెందుతాను, లేదు అంటే మహారాష్ట్రకు చెందుతాను అంటారు, అది కూడా ఒక తప్పు. నేను ఎప్పుడూ చెప్తాను, ఎలాగైతే శ్రీకృష్ణుడికి 2 తల్లులు ఉన్నారు, ఒకటి కనిన తల్లి, ఒకటి పెంచిన తల్లి. నేను మహారాష్ట్రలో పుట్టిన, నాకు పెద్ద చేసింది తెలంగాణ తల్లి. కానీ నేను ఎవరు బిడ్డను అంటే నేను భారత్ మాత బిడ్డను అని మాత్రమే నేను చెప్తాను. అలా చెప్పడమే నా గౌరవంగా నేను భావిస్తాను. మన దేశాన్ని విభజన చేసే ఏదైతే జరుగుతుందో గత ఎన్నో సంవత్సరాల నుంచి, అది జరగడంలో ఒక కారణం ఇది కూడా ఉంది. మేము తెలుగు వాళ్ళము కూడా మేము ఆంధ్ర వాళ్ళమా లేదంటే తెలంగాణ వల్ల, ఏ ప్రాంతానికి చెందుతారు అన్న దాంట్లో కూడా మనల్ని డివైడ్ చేశారు. మహారాష్ట్ర వాళ్ళు, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఒడిస్సా వాళ్ళు, కేరళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, మా భాష వేరే, మా ప్రాంతం వేరే, అన్ని మనం వేరే 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 అని మన బ్రెయిన్లో ఫీడ్ చేశారు. కానీ మనం ఎవరి పిల్లలం?
భారత్ మాత పిల్లలం. అందుకోసం కదా మనం భారత్ మాత గీతం పాడాము. ఇప్పుడు మనము భారత్ మాత పిల్లలము అని మనం చెప్పాలి. మరి తెలుగు, మహారాష్ట్ర ఇవన్నీ ఎందుకున్నాయి, అవన్నీ తీసేయొచ్చు కదా అని కొంతమంది అనుకోవచ్చు. అవి తీసేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆకారం ఉండాలనుకోండి, నాకు 2 చేతులు ఉండాలి కదా, నేను పని చేసుకోవడానికి నాకు 2 చేతులు ఉండాలి, నేను మాట్లాడుకోవడానికి నాకు నోరు ఉండాలి, నేను చూడడానికి నాకు కళ్ళు కూడా ఉండాలి కదా, నడవడానికి కాళ్ళు ఉండాలి, తిన్నాక లోపలికి వెళ్ళి అరగడానికి నాకు బలాన్ని ఇవ్వడానికి కడుపు ఉండాలి కదా. సో ప్రతి ఒక్క అవయవానికి ఎలా మనం ఇంపార్టెన్స్ ఇస్తామో అలాగా మన భారతదేశానికి ఇవన్నీ అంగాలు, అన్ని ఆభూషణాలే, అన్ని మంచివే. మహారాష్ట్ర మంచిది, ఒడిస్సా మంచిది, తెలంగాణ మంచిది, మణిపూర్ మంచిది, అన్ని మంచివే, అన్ని మనవి కదా. మనకి ఇక్కడ దెబ్బ దాకినా బాధే, ఇక్కడ దెబ్బ దాకినా బాధే, కింద దెబ్బ దాకినా బాధే. అదే నా అంగము అని ఎలా అనుకుంటామో అలాగే ఇది నా భారతదేశం. ఎక్కడ కూడా ఎవరు కూడా ఎలాంటి ఆక్రమణ చేసినప్పటికీ కూడా మనకు ఎక్కడ దెబ్బ దాకాలి అంటే ఇక్కడ దెబ్బ దాకాలి, మన హృదయం మీద దెబ్బ దాకాలి. ఎందుకంటే మనము భారతీయులం. మన తల్లి ఎవరు? ఎవరు? ఇది గుర్తుపెట్టుకోండి అన్న. మనము మతం కాదు. ఇంకొక చాలా తప్పు, చాలా సార్లు పెద్దలు మాట్లాడారు. అంటే నేను వాళ్ళ తప్పులు చెప్తున్నానని కాదండి. ఏమవుతుంది అంటే, అమ్మ మాట్లాడకండి, నేను తిట్టేస్తాను. ఆయన క్లాస్లో నుంచి బయట పంపించరు, కానీ నేను స్టేజ్ మీద నుంచి తిడతాను. ఎందుకంటే నేను అక్కడి నుంచి ఇక్కడ దూరం టైం పాస్ చేయడానికి రాలేదు. క్షమించాలమ్మా, కానీ అర్థం చేసుకోండి, మనం చెప్పే మాటలు టైం పాస్ కాదు. అర్థమైందా? డబ్బులకి రావు ఈ మాటలు, మీ స్కూల్లో నేర్పించబడవు. మనకి ఎవరు చెప్తారు ఇవన్నీ? ఇలాంటి స్టేజ్ మీద మాత్రమే చెప్తారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా వినవలసిన మాటలు కాబట్టి నేను అక్కడి నుంచి ఇక్కడ పిలిపించాను. ఈరోజు మీ జీవితం మారే రోజు అన్నది మీరు ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను కలిస్తే అంటారు, అక్క ఆ రోజు మాటలు విన్నాను చూడు, నా జీవితం మారింది అని. అది ఎందుకు అంటే అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. అయితే మన భారతదేశం గొప్పది అనుకుంటాం కదా, మన భారతదేశం కోసం మనం పోరాడుతున్నాము. మరి ఇంకొకరు పాకిస్తాన్ కోసం పోరాడుతున్నారు, మనం మన భారతదేశం కోసం పోరాడుతున్నాము. అంటే ఒకటే కదా, వాళ్ళు వాళ్ళ దేశం కోసం, మనం మన దేశం కోసం పోరాడుతున్నాము. మరి ఏం తేడా ఉంది? అంతే కదా, వాళ్ళకు వాళ్ళ దేశం ఇష్టం, మనకు మన దేశం ఇష్టం. అలా అనొచ్చు ఎవరన్నా. అప్పుడు మీరు ఏం చెప్తారు? అప్పుడు మనకు ఒక మాట తెలియాలి, మన భారతదేశం తప్ప పృథ్వీ మీద ఉన్న ఏ దేశాన్ని కూడా తల్లి అనబడే సంస్కారం ఎక్కడన్నా విన్నారా? పాకిస్తాన్ మాత అని విన్నారా? ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాము, ఆ వందే మాతరం బోలేంగే, హమ్ नहीं बोलेंगे. क्यों नहीं बोलेंगे? अरे हम हमारी माँ को भी माँ नहीं मानते तो हम देश को माँ क्या मानेंगे అని వాళ్ళు చెప్తున్నారు. మా అమ్మనే మేము అమ్మ అనము, ఈ దేశాన్ని అమ్మెందుకు అంటామండి మేము అనే సంస్కారం వాళ్ళది. మన సంస్కారం ఏంటిది అంటే, నాకు ఎక్కడైతే ఈ భూమి జన్మనిచ్చిందో, ఈ భూమి నాకు ఏదైతే సంస్కారాన్ని ఇచ్చిందో, ఈ భూమి నన్ను పెంచిందో, ఆ భూమిని కూడా తల్లి అనే సంస్కారం కేవలం భారతదేశ సంస్కారం అన్నది మనం తెలుసుకోవాలి. గొప్ప సంస్కృతి ఈ భారతదేశంలో మాత్రమే. భూగోళాన్ని కూడా, అంటే మట్టి కాదు కదా, ఇది ఇక్కడ మాత్రమే అంటారు. భారత్ మాతాకి, ఇది ఎక్కడ వినరు మీరు. గంగా మాతాకి ఎక్కడన్నా విన్నారండి? మిసిసిపి మాతాకి, నీల్ మాతాకి విన్నారా? కేవలం భారతదేశపు యొక్క నదులను కూడా, అంటే నీళ్లను కూడా మనము అమ్మా అంటాము. అది మన భారతదేశపు చరిత్ర. మనము నాకు జన్మనిచ్చిన తల్లిని మనం అమ్మ అనడం ఓకే. ఇప్పుడైతే అమ్మ అనడం లేదు, అందరు మమ్మీ అంటున్నారు అనుకోండి. మమ్మీ అంటారా? అమ్మ అంటారా? అమ్మ అనండి. అమ్మ అది అనడం ఎంత అంటున్నారో నాకు తెలియదు, కానీ మన దగ్గర పిన్నమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, చెల్లెమ్మ, కూతుర్ని కూడా మా అమ్మ కదూ అంటారు. అది మన భారతదేశంలో మాత్రమే మీకు కనిపిస్తుంది. గుర్తుపెట్టు, మన భారతదేశంలో పుట్టను పూజిస్తాము, చెట్టును పూజిస్తాము, రాయి అంటారు కదండి, అన్నా పర్వాలేదు, ఆ రాయిని కూడా పూజించేది కేవలం భారతదేశము అన్నది మనం తెలుసుకోవాలి. అది మన భారతీయ గొప్పతనం. మన తల్లినే కాదు, మన భార్యనే కాదు, పరస్త్రీ మాతృవత్ అన్న ఒక సంస్కారం ఇచ్చింది సంపూర్ణ విశ్వంలో కేవలం భారతదేశం మాత్రమే అని మనం గొప్పతనం తెలుసుకోవాలి.
ఎందుకంటే సాయి పల్లవి ఎవరికెవరికి ఇష్టం అండి? ఇష్టపడకూడదు, పడకూడదు ఆవిడ్ని. ఎస్, ఐ ఆల్సో లైక్, ఐ యూస్ టు లైక్ హర్ డాన్స్ వెరీ మచ్. ఐ లైక్ హర్ డాన్స్. నాకు తన డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది, నాకు తను కూడా చాలా ఇష్టం ఉండేది. కానీ ఇప్పుడు తన అంటే నాకు అగౌరవం. ఎవరైతే తనొక్కటే కాదు, చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పుకుంటూ పోతే నాకేం భయం లేదు, కానీ మనకు టైం లేదు చెప్పడానికి. ఎవరైతే మన భారతదేశపు సంస్కృతి మంచిది కాదు అంటారో వాళ్ళు, హీరోయిన్ ఉన్నా, హీరో ఉన్నా, మినిస్టర్ ఉన్నా, ఎవరున్నా కూడా వాళ్ళు మనకు శత్రువులు అని తెలుసుకోవాలి. ఎవరు? ఎవరైనా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. అది మన ఇంట్లో ఉన్న తల్లి ఉండొచ్చు, అక్క మహాభారతం వినాలి అందుకోసం. అది మన తమ్ముడా, అక్కనా, చెల్లినా అన్నది సంబంధం కాదు. ఎవరైతే భారతదేశం గురించి చెడుగా మాట్లాడతారో వాళ్ళు మన శత్రువులు ఎవరో మనం తెలుసుకోవాలి నాన్న. ఇప్పుడు కూడా వాళ్ళు పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కాబట్టి మంచోళ్ళు కదా అని అనుకోకూడదు, ఎప్పుడు అది తెలుసుకోవాలి. అందుకోసం మన ఈ పిల్లల బుద్ధి భ్రమితం చేసేది ఎలాగంటే, మీ భారతదేశం గురించి మీరు పోరాడతారు, వీళ్ళు పోరాడుతున్నారు. ఇప్పుడు అన్నారు కదండి పెద్ద ఆయన, మనం సహిస్తున్నాము అనేసి. ఆ సహించడమే మనం చేస్తున్న తప్పు. సహిస్తున్నాం కాబట్టి ఏం జరుగుతుంది? మొన్న జరిగిన దీపు చంద్ర కేసు మీరు చూసారా లేదా తెలియదు నాకు, కానీ మీరు కూడా చూడండి ఒకసారి. మీరు అట్లీస్ట్ ఇప్పుడు పెద్ద పిల్లలు అయ్యారు, పర్వాలేదు, ఒకరోజు ఏడ్చినా పర్వాలేదు, కానీ చూడండి. అమానుషత్వం అంటే ఏంటిది? దాని పేరు మతం. అర్థమైందా? దాని పేరు మతం. ఎవరైతే ఇలా మారుస్తున్నారో, ఎవరైతే ఇలా అని మనిషి అని కూడా చూరకుండా చంపుతున్నారో దాని పేరు మతం. కానీ మనది భారతీయ హైందవ సనాతన ధర్మం అని తెలుసుకోవాలి. ధర్మము మతము ఇవి రెండు భిన్నం నాన్న. తర్వాత ఇది సనాతన ధర్మం ఎప్పటి నుంచి వచ్చింది ఎవరికి తెలీదు, గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మం ఎప్పటి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఎప్పుడు ఉండేది. కానీ వేరే మతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడిప్పుడు పుట్టిన మతాలు. మీకు ఎవరన్నా మన మతం గురించి దుష్ప్రచారం చేస్తున్నప్పుడు మన సనాతన ధర్మం ఎందుకు గొప్పది అని మీకు తెలిసింది అనుకోండి, అప్పుడు మీ బ్రెయిన్ వాష్ ఎవ్వరూ చేయలేరు కదా. మనకు తెలుసు మా భారతదేశం ఎంత గొప్పది. మా భారతదేశంలో మేము అమ్మ అంటాం, మీరు అమ్మ అనగలుగుతారా అని ఒక్క ప్రశ్న అడిగారనుకోండి, వాళ్ళు నోరు మూసుకుంటారు. అర్థమైందా? మీరేంటి రాయిని పూజిస్తారు అంటే, అవును మేము రాయిలో కూడా దేవుణ్ణి చూస్తారు, మీరు మనుషుల్ని కూడా రాయిలాగా అనుకొని చంపుతున్నారే అని ఎప్పుడైతే మీరు అంటారో వాళ్ళు నోరు మూసుకుంటారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ధర్మం మనం తెలుసుకోవడమే మన ధర్మం, గుర్తుపెట్టుకోండి. మనం తెలుసుకొని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు మన జీవితం అనేది మారిపోతుంది. సో మొదట మనం ఏం చేయాలి? వేరే వాళ్ళ గురించి తెలుసుకోవడం కాదు, వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడడం కాదు. ఫస్ట్ మనం ఎందుకు గొప్ప వాళ్ళము, మన దేశం ఎందుకు గొప్పది అన్నది మనం తెలుసుకున్నాం అనుకో, మన దేశం యొక్క సంరక్షణ అన్నది మొదట జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? హిందూ సమ్మేళనము. మొదట మనం ఏం తెలుసుకోవాలి? మనం అందరం హిందువులము. సమ్మేళనము ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఇప్పుడు మేళనం కాదు, జస్ట్ కలుసుకోవడం కాదు, సమ్మేళనము. మంచి కొరకై అందరూ కలిసి మాట్లాడుకుంటున్నాము. ఏం మంచి కోరుకుంటున్నాము, ఎవరు మంచి కోరుకుంటున్నాము? ఇలాంటి సమ్మేళనాలు ఇతర మతస్థులు కూడా చాలా చేస్తూ ఉంటారు. కానీ వేరే వాళ్ళకి ఎలా చెడు చేయాలి నానా, వేరే వాళ్ళకి ఎలా చెడు చేయాలి అని మాట్లాడుకుంటాం. మనం ఏం మాట్లాడుకుంటాం? సర్వే జనా సుఖినో భవంతు అన్న ఉద్ఘోష కేవలం భారతీయులు మాత్రమే చేయగలుగుతారు అని మనం తెలుసుకోవాలి. అది మన సనాతన హైందవ ధర్మం, గుర్తుపెట్టుకోండి. మనం మన ధర్మం గురించి తెలుసుకుంటే మన బుద్ధి ఎవరు కూడా మార్చలేరు. అయితే ఇప్పుడు ఇక్కడ అందరు ఫొటోస్ చూశారు కదండి, వాళ్ళందరూ ఎవరు మీకు తెలుసా? ఎవరు నాన్న అక్కడ ఉన్న వాళ్ళు? శంకరాచార్యుడు వారు, తర్వాత భారత్ మాత, ఝాన్సీకి రాణి. ఝాన్సీకి రాణి ఎన్ని సంవత్సరాలు బతికింది మీకు తెలుసా? మీరు ఎంత ఏజ్ ఉండొచ్చు? టీనేజర్స్ కదా మీరంతా, 14, 15 కదా, చిన్న పిల్లలు. ఆవిడ ఈ రోజు కూడా మనం ఆవిడని గుర్తు పెట్టుకుంటున్నాం కదా, ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత. ఆవిడ చనిపోయిన తర్వాత కూడా మేము గుర్తు పెట్టుకుంటున్నాం. ఆవిడ ఎన్ని సంవత్సరాలు బతికింది తెలుసా? ఓన్లీ 19 సంవత్సరాలు మాత్రమే బతికి చరిత్రలో నిలిచిపోయిన చరిత్ర అంటే ఝాన్సీకి రాణి.
అది మీరు వినాల్సిందే నాన్న. ఇప్పటి 14 సంవత్సరాల పిల్లలు, స్కూల్ పిల్లలు ఏం చేస్తున్నామంటే మనం ఫోన్లలో మనం బిజీగా ఉంటున్నాము. కానీ అలాంటి చిన్న వయసులో మేరీ ఝాన్సీ నహీ దూంగి, నేను నా దేశాన్ని ఇవ్వను, నేను నా దేశాన్ని అమ్ముకోను, నా దేశాన్ని నేను సంరక్షిస్తాను అని భర్త చనిపోయిన తర్వాత, సొంత కొడుకును కూడా తను కోల్పోయింది, చనిపోయిన తర్వాత కూడా తను నా భారతదేశం, నా దేశం అని పోరాడిన తల్లి, మన కోసం మన భారత మాతను రక్షించిన తల్లి ఎవరు అయితే ఆ ఝాన్సీకి రాణి అన్నది మనం తెలుసుకోవాలి. ఎన్నో సంవత్సరాలు బతికి గొప్ప పనులు చేయడం కాదు నాన్న, చిన్న వయసులో కూడా మీరు గొప్ప పనులు చేయగలుగుతారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కదా. మనము మన భారతదేశం గురించి మనం పని చేయాలి. అర్థమైందా? ఎవరు చేస్తారు? మన భారతదేశం ఎవరు బాగు చేస్తారు అంటే ఎవరో మంత్రులు వస్తారని కాదు, మనం చెయ్యాలి. ఎవరు బాగు చేస్తారు? వెరీ గుడ్, నేను చేస్తాను అనుకోవాలి. మనం కూడా కాదు, ఎవరు చేస్తారు? నా దేశాన్ని నేను బాగు చేసుకుంటా అనుకోవాలి. అలాగా ఝాన్సీకి రాణి నించున్నమ్మ ఎన్నో సంవత్సరాలు బతకడం కాదు. రెండోది ఛత్రపతి శివాజీ మహారాజ్ కదా, ఈరోజు మనం ఆయన గుర్తు పెట్టుకుంటున్నాం. ఆయన ఏం చేశారు? అట్ ద ఏజ్ ఆఫ్ 14, కేవలం అంటే ఒక 14 సంవత్సరాలు మాత్రం ఉన్నప్పుడు ఆయన శివాలయంలోకి వెళ్ళి తన రక్తం కార్చి ఆ రోజు తను దేవుడితో ప్రణామం చేసి అన్నాడు అనమాట, నేను స్వరాజ్యాన్ని స్థాపిస్తాను, మన రాజ్యాన్ని. మన రాజ్యం అంటే ఏంటిది? మన హైందవ సామ్రాజ్యాన్ని నేను, మా అమ్మ చెప్పింది కాబట్టి నేను స్థాపిస్తాను అని 14 సంవత్సరాల్లో అన్న అబ్బాయి కేవలం అంటే ఒక 50 సంవత్సరాలు మాత్రమే ఆయన ఆయుష్. ఆయన ఏం పెద్ద చాలా 100 సంవత్సరాలు బతకలేదు. 14 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న పోరాటము ఈరోజు మన హిందూ ధర్మంగా మనం ఇప్పుడు మన భారతదేశంలో మనం హిందువులము ఉన్నాము అంటే దానికి కారణం ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అని మనం చెప్పవచ్చు. సో ఆ చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. ఎక్కువ బతికే అవసరం లేదు, చరిత్రవంతులుగా బతకడము చిన్న ఆయుష్లో కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అందరూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసి ఉంటారు కదా. ఎవరెవరు చేశారు క్రిస్మస్ సెలబ్రేషన్? సంటా క్లాస్ వచ్చాడా? గిఫ్ట్స్ ఇచ్చాడా? ఎవరెవరు సెలబ్రేట్ చేసుకున్నాడు? మీ బతుకులు కాదు కానీ చాలా మంది బతుకులు సిగ్గులేని బతుకులుగా అయిపోతుంది. దేవుళ్ళకు కూడా అట్లాంటి వస్త్రాలు ధరించి శాంటా క్లాస్ వస్తాడు అని కనిపించిన వాడిని పూజించినప్పుడు అది మాత్రం గొప్ప ధర్మము. కానీ మాకు ఎన్నో అనుభూతులు ఇచ్చిన శివయ్య గురించి మాత్రం మనం మాట్లాడితే అది బ్లైండ్ బిలీఫ్ అని మనకు వాళ్ళు చెప్తున్నారు. అది మనకు అర్థం అవ్వాలి కదా. అప్పుడు మీరు ప్రశ్నించగలగాలి కదా, హ్యావ్ యూ సీన్ శాంటా క్లాస్, దెన్ వై డు యూ బిలీవ్ అని మీరు అడగగలగాలి కదా. అప్పుడు మీరు మీ ధర్మాన్ని సంరక్షించిన వాళ్ళు అవుతారు నాన్న, గుర్తుపెట్టుకోండి. యూ టు హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్స్. వాళ్ళు ఏదో అన్నాక ఇలా ఇలా తల ఊపడం కాదు, మనం తెలుసుకోవాలి. ఇది మన హైందవ ధర్మం అనేసి. మూడో వ్యక్తి మనం ఇక్కడ చూస్తున్నాము, ఆది శంకరాచార్య. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికారండి తెలుసా? 32 years, 32 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ ఉన్న ఆది శంకరాచార్యుడు వారు ఈరోజు మన హైందవ సనాతన ధర్మం ఉంది అంటే ఆయన ఖచ్చితంగా ఒక కారణం అని మనం చెప్పొచ్చు. మరి మనం అందరం ఒక్కసారి మనల్ని మనం అడగాలండి. నేను 70 అయ్యాను, నేను 60 అయ్యాను, నేను 40 అయ్యాను, నేను 50 అయ్యాను, నేను ఇంకెంతో మీ వయస్సు మీరు తెలుసుకొని నేను నా ధర్మం కోసం నేను ఏం చేశాను అని ఒక్కసారి మీరు మిమ్మల్ని ప్రశ్నించుకున్నారనుకోండి, మనకు అర్థమైపోతుంది. ఇట్లాంటి సమ్మేళనాలు పెట్టే అవసరం లేదు. ప్రతి మనిషి జాగరూక అవ్వాలి. ఈరోజు హిందూ సమ్మేళనం ఉంది అంటే నేను వచ్చాక అడిగాను, హిందూ జనాభా ఎంతమంది ఉన్నారండి ఇక్కడ అనేసి. దాదాపు 2-3 వేల జనాభా ఉన్న ఊరిలో ఇంత తక్కువ మంది వచ్చారు అంటే ఇంతమంది మాత్రమే మేలుకున్న వాళ్ళు, మిగతా అందరూ పడుకున్న వాళ్ళని నేను భావిస్తున్నాను. ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? అదే ఒక సినిమా హీరోయిన్ వచ్చింది అనుకోండి, నాకు తెలిసి మొత్తం ఊరంతా వచ్చేస్తుంది. తాగే బాటిల్స్ ఇస్తామన్నాం అనుకోండి, పక్కూరు వాళ్ళు కూడా వచ్చేస్తారు. కానీ మనం రాము. ఎందుకు అంటే మనలాంటి వాళ్ళు, అంటే మీరు కాదు కానీ నాలాంటి వాళ్ళు కావచ్చు, మనలాంటి వాళ్ళు మన దేశాన్ని అమ్ముకుంటున్నాం మనం. ఒక ఓటింగ్ వచ్చింది అనుకోండి, ఒక మినిస్టర్ రాగానే బాటిల్ ఇస్తాం, చీరలు పెడతాం, ఓట్లు వేయండి అంటే, అన్నా మీకే ఓట్, మా దేశం దోచుకోండి, మా దేవాలయాలు కూలుగొట్టండి, మా ఆడవాళ్ళను మీరు పాడు చేయండి, ఏమన్నా చేయండి అన్నా, మీకే ఓటన్నా, ఎందుకంటే మీరు మాకు బస్సులు ఫ్రీగా ఇస్తున్నారన్నా.
మీరు మాకు బియ్యం బస్తాలు ఇస్తున్నారన్నా, చీరలు ఇస్తున్నారన్నా మీకే ఓట్, దేశాన్ని తీసేసుకోండి అంటున్నది ఎవరో తెలుసా? మనము. మన దేశాన్ని దోచుకునే అంత శక్తి ఎవరిలో లేదు, గుర్తుపెట్టుకోండి. మన దేశాన్ని మనం అమ్ముకుంటున్నామని ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడు మన దేశాన్ని లేదు లేదు నా దేశాన్ని నేను సంరక్షించుకోవాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఏమక్క ఏం చేయాలి? కత్తులు తీసుకొని పోరాడాలా? అవసరం లేదు. మీ అందరి దగ్గర ఒక గొప్ప శస్త్రం ఉందండి. ఏంటో చెప్పనా? తెలుసా? ఏంటి చెప్పండి? అంటే ఏంటిది? అంటే ఏంటిది? థమ్సబ్బా? ఓటు వెలిగిందా? వెలగలేదా? వెలిగిందా? ఎవరికి వేయాలి ఓటు? చీర? ఎవరైతే నా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపిస్తారో అలాంటి వాళ్లకు మాత్రమే మేము ఓటిస్తాము అన్నది ఎప్పుడైతే మనం ఒకరవుతామో అప్పుడు మన హిందూ ధర్మము అనేది నిలబడుతుంది అన్నది మీరు గుర్తు. మనందరికి సిగ్గుండాలండి, అసలు నిజంగా మనం సిగ్గుపడాలి. అసలు మన భారతదేశంలో ఎక్కడైతే రాముడు నడియాడాడో అలాంటి భారతదేశంలో రాముడు దేవుడయ్యా, ఇక్కడే పుట్టాడయ్యా అయోధ్యలో అని ఎన్నో ప్రమాణాలు ఉన్నా, వేదాల్లో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నప్పటికీ కూడా రాముడి యొక్క భూమి అని మనం మన భారతదేశంలో 500 సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. సిగ్గుగా లేదు మన బతుకులకు? సిగ్గుగా అనిపించడం లేదు? మన దేశంలో మనం చెప్పుకోవాలా మా రామయ్య అనేసి 500 సంవత్సరాలు పోరాడాలా? ఎందుకండి? ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, ఇతర మతస్థుల బలమంతా లేదు, మన బలం తెలుసుకోవడం లేదు కాబట్టి ఇది జరుగుతున్నది. కాబట్టి ఎవరైతే మన దేవాలయాలు రక్షిస్తారో, మన స్త్రీమూర్తులు రక్షిస్తారో, ఎవరైతే మన భారత మాతను సంరక్షిస్తారో వాళ్లకు మాత్రమే మేము ఓటిస్తాము అన్నది మనం ఎప్పుడైతే అందరం నిలబడతామో అప్పుడు మన భారతదేశం యొక్క సంరక్షణ జరుగుతుంది. తర్వాత మాట, భగవద్గీత అంటే మీకు ఎవరెవరు తెలుసు? చేతులు ఎత్తండి. అంటే ఏంటి చెప్పండి? లైఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఎవరికి తెలుసు? నేను ఇందాక వచ్చానండి, రాగానే ఒక పాపను అడిగాను, నాన్న భగవద్గీత అంటే ఏంటిది? తెలియదని చెప్పింది. మీ ఊర్లో మీ పిల్లలకి భగవద్గీత అంటే తెలీదు. అప్పుడు మీరు ఒకసారి మిమ్మల్ని అడగాలి, మీరు అసలు నేను హిందూనేనా? నా పిల్లలకి నేను భగవద్గీత అంటే ఏంటి చెప్పలేకపోతున్నాను అండి. దేవాలయాలకు వచ్చి బొట్టు పెట్టుకోవడం చెప్పారు కదండి అన్నగారు, వచ్చి బొట్టు పెట్టుకోవడం అన్నది కాదండి. మన దేవుడు ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి అంటే మన సనాతన ధర్మ గ్రంథాల్లో చాలా ప్రాముఖ్యమైన ఒక గ్రంథము, చాలా చిన్న గ్రంథము అన్నది భగవద్గీత. అది కూడా మనకు తెలియదు, మన పిల్లలకు తెలియదు అంటే ఇంకా మనము ఇలాగే ఉండాలి. మన ముఖం మనం దాచుకోవాల్సింది. హిందువులని చెప్పుకోవడానికి రాదు. భాయామృత భారత, భారతదేశంలో పుట్టాము, ఇక్కడ ఆధార్ కార్డు ఉంది కాబట్టి భారతీయులు కారు, గుర్తుపెట్టుకోండి. భారతీయ ఆర్య సనాతన సంస్కృతి తెలిసి ఉండాలి, దాని పట్ల మనకు గౌరవం ఉంటేనే మన భారతీయులంగా మారుతాము. కాబట్టి మన పిల్లలకి మనం భగవద్గీత నేర్పించాలి. మీ ఊర్లో వీళ్ళందరూ ఉన్నారు కదండి, వీళ్ళందరూ కూడా మీకు మణులుగా లభించాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇందాక కూర్చున్నాక నారాయణ స్వామి వారి భార్య అక్కడ కూర్చుంటే 2-3 తల్లులు వచ్చి ఆవిడకి నమస్కారం పెట్టారు. నాకు దాంతో అర్థమైపోయింది వీళ్ళు ఖచ్చితంగా ఏదో చైతన్యం ఊర్లో తీసుకొస్తున్నారు, అంటే ఏదో మంచి కార్యం చేస్తున్నారు. ఇంకో అబ్బాయి గురించి చెప్పారు నాకు, హరికృష్ణ ఇస్కాన్లో ఉన్నారమ్మా, మొదట ఒకలాగా ఉండేవాడు, ఇప్పుడైతే వాల్మీకి లాగా జీవితం మారిపోయింది అనేది. గుర్తుపెట్టుకోండి, మనం అందరిలో కూడా ఎన్నో తప్పులు ఉంటాయి. తప్పులు ఉండడం తప్పు కాదు, తప్పును సరిదిద్దుకోకుండా అలాగే చనిపోవడం తప్పు. ఎన్ని తప్పులున్నా కూడా తప్పులు తెలుసుకొని ఒక జీవితాన్ని మార్చిన వారే రామాయణం రాసిన వాల్మీకిగా మీ ఊర్లో ఉన్న ఈ ప్రభుజీకి మనం అందరం కూడా ఖచ్చితంగా సహకరించాలి. నేను ఊరికి వచ్చాక అడిగానండి, ఇక్కడ అసలు ఏం పని జరుగుతుంది హైందవ సంస్కృతికి అంటే పేరు తీసుకున్నారు. మీరందరూ ఏం చేయాలి? అప్పుడప్పుడు కార్యక్రమాలని పిలిచి వీళ్ళని పిలవడం కాదు. మీరేమో అనుకుంటున్నారేమో వాళ్ళు ఏదో 100-200 ఇచ్చారు అక్క మాట్లాడమన్నారు. నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు అసలు, కానీ తెలుసుకున్నాను ప్రజల్లోకి వెళ్ళి. ఆ చైతన్యం ఖచ్చితంగా వీళ్ళు తీసుకొచ్చారు. మరి ఏం చేయాలి అంటే
వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, బాబు మీరు కూడా మా ఊరికి వస్తుండండి, మాకు భగవద్గీత నేర్పించండి. మీరు భగవద్గీత నేర్చుకోవాలి అంటే వీరు ఉన్నారు ఆన్లైన్లో. ఇప్పుడు గీతా పరివార్ మీకు చెప్పారు కదండి, గీతా పరివార్ అన్న సంస్థ 180 దేశాల్లో 14 భాషల్లో భగవద్గీత ఇంట్లో ఉండి మీరు నేర్చుకోవచ్చు, మీ పిల్లలకి నేర్పించవచ్చు. ఇప్పుడు ఒక రోజు పొద్దున మాకు సమయం కుదిరిందండి, మరుసటి రోజు కుదరలేదు అంటే మరుసటి రోజు సాయంత్రం కుదిరితే సాయంత్రం నేర్పిస్తారు. ఇలాగా చందన్ రెడ్డి గారు వాట్సాప్ గ్రూప్ లో పంపిస్తాను. ఆన్లైన్ లో అందరూ నేర్చుకోవచ్చు. మీరు పెద్దవారైనా కూడా కనీసం ఒక 5 శ్లోకాలన్నా నేర్చుకొని నేను చనిపోతాను అన్నది మీరు ఈరోజు ప్రణం తీసుకోండి. మనం హిందువులం అంటే మనకు ఒక భగవద్గీతలో 5 శ్లోకాలన్నా రావాలి. మన పిల్లలకు ఒక 700 శ్లోకాలు మనం నేర్పించలేమని భావించాలి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, డబ్బులు ఏమీ లేవు, అవి వాళ్ళకి తెలుసుండాలి. తరువాత మన భారతదేశం మనకు తెలియాలి అంటే మన రాముడు, కృష్ణుడు, మహాభారతం, భాగవతము, శివపురాణము, దేవీ పురాణము ఇవన్నీ కూడా మనకు తెలుసుండాలి. అవి తెలియలేదనుకోండి మనకు మన చరిత్రనే తెలియదు. మీరు ఎవరికయ్యా పుట్టారు అంటే మనం చెప్తాం కదండి, ఫలానా ఫలానా మా అమ్మ నాన్న అని చెప్తాం. మరి మన భారతదేశ చరిత్ర చెప్పాలంటే వాళ్ళ గురించి చెప్పాలి కదా. సూర్యవంశం అంటే ఏంటిది, చంద్రవంశం అంటే ఏంటిది, కృష్ణుడెవడు, రాముడెవడు, ఎందుకు మేము వాళ్ళని పూజిస్తున్నాము అని మనం చెప్పగలగాలి. అది మనం చెప్పలేదు అనుకోండి, అప్పుడు ఏమడుగుతారు అంటే ఎందుకయ్యా రామ దేవాలయం కట్టారు, దానికన్నా అన్ని కోట్ల డబ్బులు పెట్టి హాస్పిటల్ కట్టచ్చు కదా అంటారు. అప్పుడు మనలాంటి వాళ్ళు కూడా కరెక్టే కదా, డబ్బులు తీసుకుంటున్నారు అని అంటారు. కానీ మనకు తెలుసుండాలి, రామ దేవాలయం కట్టింది ఒక బొమ్మకు కాదు, అది రామ దేవాలయం కట్టింది ఒక చరిత్రవంత రాముడికి. ఈ రోజు కూడా ప్రతి ఒక్క ఆ తల్లి కనిపిస్తుందండి, నాకు కొడుకుంటే నాకు రాముడు లాంటి కొడుకు ఉండాలి, నా మాట వినే కొడుకు ఉండాలి అనిపిస్తుంది. ప్రతి తండ్రికి అనిపిస్తుంది, నాకు ఒక కొడుకుంటే రాముడు లాంటి వాడు కావాలి, నాకు ఒక అన్న ఉంటే నాకు రాముడు లాంటి వాడు కావాలి. ఒక భార్యకు కూడా అనిపిస్తుంది, నాకు భర్త ఉంటే రాముడు లాంటి వాళ్ళు కావాలి అనేసి. చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒకరిని పెళ్లి చేసుకుంటారు, ఇంకొకరితో ఉంటారు. అరే చక్కగా అందగాడు రాజు, రాజకుమారుడు, గురుగారు చెప్తున్నా కూడా పెళ్లి చేసుకోలేదు. లేదు, నేను ఏకపత్ని వ్రతుడిని, నేను సీతతో మాత్రమే ఉంటాను అని యజ్ఞయాగాలు చేసినప్పుడల్లా ఆ సువర్ణ సీతతో కూర్చున్నాడు, కానీ వేరే పెళ్లి చేసుకోలేదు. నాకు చెప్పండి, ఏ ఆడదానికి అట్లాంటి భర్త వద్దు? కాబట్టి అలాంటి చరిత్రవంతుల రాముడు దేవాలయం కట్టామయ్యా అని రామ చరిత్ర మనకు చెప్పడానికి రావాలి. మీకు తెలియదు అనుకోండి, మీరు పంపించండి, మాలాంటి వాళ్ళు చెప్తారు. మీ పిల్లలకి RSS జాయిన్ చేయించండి. ప్రతి ఒక్క పిల్లవాడు, నేను చెప్తున్నానండి, RSS అని చెప్పారు కదా, భారతదేశంలో జరిగిన అన్ని ఎన్నో పనులు ఇప్పుడు జరిగాయి, మనం చూస్తున్నాం. హైందవ సనాతన ధర్మం, దానికి ఖచ్చితంగా నేను BJP పార్టీ మెంబర్ అనుకోకండి, కానీ మోదీ గారికి ఖచ్చితంగా నేను ఫ్యాన్నే. ఎందుకంటే ఈ సనాతన హైందవ ధర్మానికి చేసిన కార్యం ఆయనలాగా ఎవ్వరూ చేయలేదు. ఆ వేరే విషయం నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చేశారు. మరి ఆయన అంత కార్యం చేసిన తర్వాత మనం కూడా ఏదో సహకరించాలి కదా, ఏదో చేయాలి కదా. అంటే RSS ఎలాగా సహకరిస్తుందో అలా నేను సహకరించాలి, నా పిల్లలు సహకరించాలి. అంటే మీ అందరి పిల్లల్ని కూడా RSS లో జాయిన్ చేయండి. సంస్కారవంతులుగా మారిన పిల్లలు ఏం చేస్తారు, మన చందన్ రెడ్డి లాగా అవుతారు. ఆయన ఒక డాక్టర్, నాకు ఒక వారం 2 వారాల నుంచి వెంటబడుతున్నారు, అక్క మనం అక్కడికి వెళ్ళాలి అనేసి. ఆయనకు అవసరం ఏముందండి, అక్కడ మంచిగా పార్టీ చేసుకుంటారు. ఇక్కడ ఈరోజు శనివారం ఆదివారం వచ్చిందంటే అక్కడ హైదరాబాద్ లో అందరు పార్టీ చేసుకుంటారు. అవన్నీ వదిలేసి పొద్దున లేసి అక్కడి నుంచి ఇక్కడ డ్రైవింగ్ చేసుకొని వచ్చి ఇప్పుడు నన్ను ఇప్పుడు ఇంటికి దింపేదాకా ఆయన రెస్పాన్సిబిలిటీ. ఎందుకు అవసరము ఒక డాక్టర్? ఎందుకు అవసరము? నా సమాజము, నా దేశము, వాళ్ళందరికీ ధర్మం అర్థం కావాలి అన్న తాపత్రయం ఎందుకు వచ్చింది ఆయనలో తెలుసా? RSS యొక్క సంగతి వల్ల వచ్చింది. అది మీరు మీ పిల్లల్లో కూడా రావాలి. నా దేశ సేవ వాళ్ళు చేయాలి, మనము చేయాలి అంటే అందరూ కూడా సంఘ శాఖలో జాయిన్ అవ్వండి. లేదు అంటే వాళ్ళు ఏదైనా కార్యం చేస్తుంటే వాళ్ళని ఖచ్చితంగా సహకరించండి. ఇలాంటి మంచి కార్యాల్లో మనం పాల్గొనలేదనుకోండి, మన సనాతన ధర్మ రక్ష ఎవరూ చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరో వస్తాడు ఏదో చేస్తాడు అంటే కాదు. కర్మ ప్రధాన విశ్వరచిరాక అంటారు. మనం చెయ్యాలి, నేను ఏదో ఒకటి చేయాలి ఉడత భక్తిగా. అందరూ ఎంతో మంది వానరులు ఉన్నా కూడా ఆ ఉడత అనిందంట, రామయ్య నేనేదో సేవ చేస్తాను, అలాగా నేను ఏదో చేస్తాను నా దేశం కోసం అని మనం అనుకున్నాం అనుకోండి, మన అందరం కూడా ఒక్కొక్క ఝాన్సీకి రాణిలాగా, ఒక్కొక్క జీజా మాత లాగా మనం మారగలుగుతాం.
మనం మీ బలాన్ని మీరు తెలుసుకోండి. పెద్ద ఆయుష్, పెద్ద బలము, దానికి ఏదో బాగా డబ్బుండే అవసరం లేదు. ఎక్కడైతే ధర్మ కార్యాలు జరుగుతాయో అక్కడికి వెళ్ళండి. పిల్లలకి మన హైందవ ధర్మం గురించి చెప్పండి. నేను ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకున్నవి 2 ఉన్నాయండి. ఏంటిది అంటే గీతా పరివార్ ద్వారా చేసే కార్యము గీతా పఢే పఢాయే और జీవన్ మే లాయే. అంటే భగవద్గీత చదవండి, చదివించండి, జీవితంలో ఆచరించండి. ఇది మీరు ఆన్లైన్ నేర్చుకోవడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను మీకు చెప్పాను. రెండోది, అక్క మాకొచ్చి భగవద్గీత భాగవతం చెప్పండి అంటే మీరు ఎప్పుడన్నా పిలవండి. నేను ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని అడగడం లేదు. నేను సర్పంచ్తో మాట్లాడడం కావాలంటే అడగండి. నాకు మీరు ఇవ్వగలిగితే వచ్చే పోయే ఛార్జీలు ఇవ్వండి, నేను వచ్చి మీకు భాగవతం చెప్తాను, నాకు మీరు సమయం ఇవ్వండి అన్నాను. ఒక 7 రోజులు ఇవ్వండి. భాగవతం, రామాయణము, శివపురాణము, భగవద్గీత మీరు వింటారు అంటే నేను వచ్చి చెప్తాను, మీకు రెడీగా ఉన్నాను. మన చరిత్ర మనం తెలుసుకోవాలి. ఒక సంవత్సరం రామాయణం వినండి, ఒక సంవత్సరం భాగవతం వినండి. పిల్లల్ని అందరినీ పిలిపించుకుందాము, అందరం కలిసి ప్రసాదం చేద్దాము. ఒక 3-4 గంటలు రోజు ఇవ్వలేరా? మన మహాభారతం మనం తెలుసుకోవాలి. ఈరోజు మహాభారతం ఎంతమంది విన్నారు చెప్పండి ఒకసారి. నిజంగా విన్నారా? విన్నావా? మొత్తం విన్నారా? వినలేదు. నాకు తెలుసు వినలేదు. అస్తు. అయితే మహాభారతం ఏదైతే ఉందో చాలా మంది గొడవల గ్రంథము అనుకుంటారు. కానీ మహాన దేశపు అంటే గ్రేట్ కంట్రీ భారతదేశం యొక్క చరిత్ర దేంట్లో అయితే చెప్పబడిందో అది మహాభారతం అని తెలుసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహాభారతం తెలుసుకోవాలి, భగవద్గీత తెలుసుకోవాలి. సంకల్పించుకోండి, నేను వచ్చి చెప్తాను కదా. ఇలాంటి వక్తలు చాలా మంది ఉన్నారు. రెండో మేము చేసే కార్యం ఏమిటి అంటే, ఎవరన్నా అమ్మ మేము కూడా ప్రచార కార్యంలోకి రావాలి అనుకుంటున్నారు అంటే మేము వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాము. డబ్బులు అవసరం లేదు. నాకు కావాల్సిన గురుదక్షిణ ఒక్కటే, నిష్ఠ. సనాతన ధర్మం వైపు ఉన్న నిష్ఠ. చిన్న పెద్ద ఆడ మొగ అసలు కులాలు మన గ్రంథాల్లో లేవు. అప్పటికి మీలో ఏదైతే ఉన్నా అనుకున్నా కూడా, ఏ కులం ఉన్నా కూడా పర్వాలేదు, నిష్ఠ ఉంటే చాలు. నేను వాళ్ళకు భాగవతము, భగవద్గీత ప్రచారం చేస్తాము అంటే అది కూడా మేము నేర్పిస్తాము, కార్యక్రమాలు కూడా పెడతాము. మూడో కార్యం చేసేది, చిన్న పిల్లలకి మనము సంస్కార కేంద్రాలు నేర్పాలి. ఇప్పుడు మీరు చూడండి, చిన్న పిల్లలకి మనం గనక నేర్పించామనుకోండి, వాళ్ళే రేపు ఒక జీజామాత లాగా, వాళ్ళే ఒక శివాజీ లాగా అవుతారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అవ్వడానికి కారణము ఆయన గర్భంలో ఉన్నప్పటి నుంచి, అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ తల్లి ఆ బిడ్డకు ఇచ్చిన సంస్కారం. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి సంస్కారం ఇవ్వాలి. చాలా మంది ఏమనుకుంటారు అంటే, అమ్మో చిన్నపిల్లలు భక్తి గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, వీడు సన్యాసం వైపు తీసేసుకుంటాడేమో, ఎందుకు లేరా నీకు ఇవన్నీ, ఎందుకు లేరా నీకు ఇవన్నీ అని అనుకుంటారు. భగవద్గీత ఎప్పుడు చదివాలి అంటే చనిపోగానే ఆ వ్యాన్ వస్తుందండి, దానికి భగవద్గీత పెడతారు అంతే. చనిపోయాక భగవద్గీత, బతుకున్నప్పుడు భగవద్గీత కాదు అని మనమే దాన్ని మార్చుకున్నాము. భగవద్గీత ఎప్పుడు వినాలి, భాగవతం ఎప్పుడు వినాలి, దానికన్నా ఎక్కువ తర్వాత చెప్తారు ఎప్పుడన్నా కృష్ణుడు గురించి. ఆయన ఎవరికైతే చెప్పాడో అర్జునుడు, ఆయన ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్నారు. భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు ఏం చేశాడో తెలుసా? సన్యాసి అయ్యాడా? ఒక మంచి రాజు అయ్యాడు, చక్కగా ప్రజని పరిపాలించాడు. మరి భగవద్గీత మొదట ఎవరైతే విన్నారో తనే ఒక మంచి రాజుగా అయినప్పుడు మన పిల్లలు ఎందుకంటే సన్యాసిగా మారుతారు? ఎందుకంత భయం మీకు? కాబట్టి మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇవన్నీ నేర్పించాలి. అంటే ఎవరు నేర్పిస్తారు? నేను వస్తాను, ఎప్పుడో ఒకసారి చెప్తాను అంటే వాళ్ళకు రోజు నేర్పించాలి కదా. నాన్న ఇలా గోర్లు తినకూడదు నాన్న తల్లి రోజు చెప్తుంది కదా, సరిగ్గా కూర్చో, ఎలా కూర్చో, వాళ్ళ పిల్లలు ఇలా కూర్చుంటే అలా కూర్చోదు, ఇలా కూర్చొని రోజు చెప్పాలి కదా. ఒకసారి చెప్తే వింటారా? రోజు చెప్పాలి. మరి రోజు ఎవరు చెప్తారు? మీ ఊర్లోనే మీరు నిశ్చయించుకోండి, అక్క మేము ఒక 5గురం ఉన్నాం, ఆడవాళ్ళం మగవాళ్ళం, మేము ఇంతమంది ఉన్నాం చెప్తాము అంటే నేను మీకు బుక్స్ ఇస్తాను, భగవద్గీత బుక్స్ ఇస్తాను, హనుమాన్ చాలీసా బుక్స్ ఇస్తాను. ఎలా నేర్పించాలి నేను వచ్చి మీకు నేర్పిస్తాను. కానీ మీరు ఏం చెయ్యాలి? సండే టెంపుల్. ఇతర మతస్థుల గురించి మనం చాలా మాట్లాడుకుంటాం కదా, టైం అవ్వంగానే వాళ్ళకి సిగ్గుండదు, ఇది పెట్టుకున్నా సిగ్గుండదు, చంపుతున్నా సిగ్గుండదు, మా ధర్మంలో చెప్పారు అని చెప్తారు. వాళ్ళు గర్వంగా చెప్తారు. తప్పుడు మత ప్రచారం చేయడానికి వేరే ఊర్లలోకి వచ్చి డబ్బులు ఇస్తారు, అన్ని చేస్తారు, మత ప్రచారం చేస్తే వాళ్ళకి సిగ్గు లేదు. కానీ మనకు మాత్రం ఇలా నమస్కారం పెట్టాలంటే సిగ్గు. మనం ఎట్లా నమస్కారం పెడతాం?
ఇదేంటో అసలు నాకు అర్థం కాలేదండి. అసలు ఎవరు నేర్పించారు? మనం నమస్కారం ఎలా పెట్టాలి? ఇలా పెడతాం మనం దేవుడు కదా, ఇలా పెట్టాలి. ఇదేంటిది? ఎక్కడి నుంచి ఎవరు నేర్పించారు? ఎవరెవరు ఎలా చేస్తారు? అలా చేసేవాడిని అందరూ మార్చాలి. ఎలా నమస్కారం చేయాలి? అందరు బొట్టు పెట్టుకుంటారా? ఆడపిల్లలు పెట్టుకుంటారా? అబ్బాయి ఎట్లా తెలవాలండి? అసలు మీరు హిందువులని నాకు ఎట్లా తెలవాలి చెప్పండి. టోపీ పెట్టుకున్నవాడు ఒకరని మనకు తెలుస్తారు, వాళ్ళ గడ్డాలు తెలిస్తే అన్ని తెలుస్తాయి. అసలు మనం హిందువులని ఎట్లా తెలవాలి? అరే సంస్కృతి అంటే ఆడవాళ్ళు చీర కట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు. మీరేం చేస్తారు? దోతులు కట్టుకోరు, సిగ్గేస్తుంది. ఒక బొట్టు పెట్టుకోలేరా అండి? కుంకుమ పెట్టుకోలేరా? ఎవరెవరు పెట్టుకుంటారు ఇప్పుడు నేను చెప్పండి నాకు. నిజంగా పెట్టుకుంటారా? మీ ఇష్టం అండి. ఎందుకంటే రోజు నేనేం వచ్చి చూడను కదా, నేనేం అనలేను. నీకు ఒక మాట చెప్తానండి. మొన్న తిరుపతి సంఘటన ఎప్పుడైతే జరిగిందో, ఆ లడ్డు పంచడానికి వెళ్ళినప్పుడు మంచి లడ్డు వచ్చింది కదా, అంత జరిగింది. మంచి లడ్డు వచ్చింది, ప్రసాదము అందరికి ఇస్తుంటే కొంతమంది వద్దంటున్నారు, కొంతమంది మేము తీసుకోమంటారా అంటున్నారు. మన వాళ్ళు తీసుకుంటున్నారు కానీ మళ్ళీ వాళ్ళకి బొట్టు లేదు, వీళ్ళకి బొట్టు లేదు. నాకు అసలు హిందువులు ఎవరో అర్థం కావడం. అప్పుడు అనిపించింది అసలు, అరే మొత్తం ఆడవాళ్ళకేనా సంస్కృతి సభ్యత, మనకేం లేదా? మన రామచరిత్ర సీతమ్మ తల్లి గురించి చెప్తుంది కానీ రాముడి గురించి కూడా చెప్తుంది కదా. మరి మనం కూడా రాముడిలాగా మారాలి, మన బాధ్యత కూడా ఉంది కదా సమాజం పట్ల. కాబట్టి ఏమీ లేకున్నా ఒక బొట్టైనా ధరించి నేను హిందువుని అని మనము గర్వపడాలి. మనం ఎందుకు పెట్టుకోమో తెలుసా మీకు? మనం ఎందుకు పెట్టుకోమో తెలుసా? నిజంగా చెప్తున్నా, సినిమాల కారణం. ఎందుకంటే సినిమాల ద్వారా కూడా మన బుద్ధి భ్రష్ట చేస్తున్నారు. ఏంటిది అంటే, ఒక విలన్ ఉంటాడు, ఎవరైతే చంపుతాడో హీరోని, వాడు బొట్టు పెట్టుకొని అమ్మవారు పూజ చేసుకుంటూ హనుమంతుడు పూజ చేసుకొని తర్వాత చంపడం చూపిస్తున్నారు. అంటే మన బుద్ధిలో ఏం పెడుతున్నారు అంటే, బొట్టు పెట్టుకున్నవాడు, ధోతి పెట్టుకున్నవాడు రేప్ చేస్తాడు, చంపేస్తాడు అని చూపించేసరికి మనం కూడా బొట్టు పెట్టుకుంటే మనం రౌడీలేగా మనం భావిస్తున్నాం మనల్ని. కానీ మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన హిందూ సంరక్షణ ఇంకెవరూ చెయ్యరు, మనమే చెయ్యాలి. ఇవన్నీ మనం మార్పులు చేస్తేనే మన సనాతన ధర్మ రక్షణ అనేది జరుగుతుంది. మన సనాతన ధర్మ రక్ష ఎవరు చేయాలి? ఎవరు? నేను. ఎవరు చేయాలి? ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? నేను చేస్తాను అని ఎప్పుడైతే ఒక్కొక్కరు లేస్తారో, నాకు తెలుసు ఖచ్చితంగా ప్రతి ఒక్క శివాజీ మీలో ఉన్నవాడు లేస్తాడు. ఈ మాతృమూర్తుల్లో కూడా ఝాన్సీకి రాణి ఉన్నది, ఖచ్చితంగా లేచిందని నేను భావిస్తున్నాను. కాబట్టి నాన్న ప్రవచనము గంటలు గంటలు చెప్పుకోవచ్చు, కానీ నిజంగా మారాలి అంటే ఒక్క బాణం ఇక్కడ తాగుతే చాలు. నా దేశము, నా దేశానికి నేను సేవ చేయాలి అని ఒక్క భావన మీలో కలిగితే మనమే మన భారతదేశాన్ని మళ్ళీ సువర్ణ భారతంగా చేయొచ్చు అన్నది మనం తెలుసుకొని మన భారతదేశం సేవ మనము చెయ్యాలి అని కోరుకుంటూ, ఈ సేవ నాకు చందన్ రెడ్డి గారు ఇచ్చారు. ఊరందరూ కూడా చక్కగా వచ్చి విన్నారు. పెద్దలందరికీ కూడా నమస్కారము. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఎవరిని బాధ పెట్టాలని కాదు, కానీ మన పౌరుషం లేవాలి. మనం అందరం కూడా మన దేశం గురించి తెలుసుకోవాలి, మనలో ఉన్న శక్తి తెలియాలి. కాబట్టి నేను మాట్లాడాను, కానీ ఎవరిని బాధ పెట్టాలని కాదు. ఈ సేవ నేను నా గురువులకు అర్పిస్తూ మళ్ళీ ఒక్కసారి భారత్ మాతా की, आर्य सनातन वैदिक हिंदू धर्म की, गो माता की, भारत माता की, सब संतन की, नमः पार्वती पतये, हर हर महादेव. ధన్యవాదాలండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శిల్పాదేవి గారు దీది అంటే ఏం లేదమ్మా, అక్క. మరి శిల్ప అక్క గారు మనందరికీ కూడా మన యొక్క హిందూ అయినటువంటి వారి యొక్క విధి విధానాలేంటి, జీవన విధానాలేంటి, ఎలా జీవించాలి అనేటటువంటిది ఎంతో చక్కగా వివరించారు. మరి మీ అందరికీ తెలుసు, శిల్పా గారు చెప్పినటువంటి విషయాల్ని మనం ఒక్కసారి
ఆత్మావలోకనం చేసుకుందాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నిజంగా ఆమె చెప్పిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. మీరు నెలలో ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళారు? కొంతమంది ఉంటారు బహుశా వారానికి రోజు పోయేవారు. నెలకి ఒక్కసారి పోనటువంటి హిందువులు ఎంతో మంది ఉన్నారు మన దగ్గర. మరి ఇతర మతస్థులు వారం కాదు, వాళ్ళు రోజు పోయి రోజుకి 5 సార్లు పోయి చేస్తున్నారే. మనల్ని మనం పరిశీలించుకోలేమా? మనల్ని మనం ప్రశ్నించుకోలేమా? మన భగవంతుని సేవించుకోలేమా? మేడం గారు చెప్పారు, రామాయణము, భారతము, భాగవతము మన అత్యద్భుతమైనటువంటి గ్రంథాలు. రామాయణం ఏం నేర్పిస్తుందండి? ఒక మనిషి తన భార్యని, తన తల్లిని, తన తండ్రిని, అందరిని ఎలా గౌరవించాలి, మనిషి అనేవాడు అసలు నిజంగా ఎలా బతకాలి, ఎలా జీవించాలి అనేటటువంటిది తెలిపేటటువంటిది రామాయణం. ఒక స్త్రీకి అన్యాయం జరిగితే ఆ యొక్క దుష్టుడిని సంహరించగలం అనేటటువంటి తెలిపేది రామాయణం. అలాంటి రామాయణం మన పిల్లలకు నేర్పిస్తున్నామా? అసలు వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మనం నేర్పటం లేదు. మనం నేర్పితే పిల్లలు నేర్చుకుంటారు. భాగవతం ఏం నేర్పుతుంది? భారతం ఏం నేర్పుతుంది? భారతం మరి అన్నదమ్ముల కలహాల వల్ల ఎంత నష్టం జరిగింది. భారతం చివరిలో 18 రోజుల యుద్ధం తర్వాత చివరికి ఎవరు ఏమీ లేదు, అందరూ చనిపోయారు. ఎందుకు? కేవలం అన్నదమ్ముల్లో ఉన్నటువంటి అనైక్యత వల్ల. మరి అది మనం తెలుసుకున్నామా? మన పిల్లలకు నేర్పుతున్నామా? మరి భాగవతం అత్యద్భుతమైనటువంటి శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి చేసినటువంటి ఉపదేశం. బహుశా ఆ భగవద్గీతలో లేనటువంటి జవాబు లేదండి. మీకు మనసులో ఏ ప్రశ్న అయినా చూడండి, ఆ ప్రశ్నకి జవాబు భగవద్గీతలో ఉంటుంది. మరి అలాంటి భగవద్గీతను మన పిల్లలకు నేర్పుతున్నామా? మనం చదువుతున్నామా? లేదు. మరి మనం ఏమి హిందువులుగా మనం ఖచ్చితంగా హిందువుగా జీవిస్తున్నాము అని మనల్ని మనం ప్రశ్నించుకొని ఖచ్చితంగా యొక్క విధి విధానాలని ఆచరించి ముందు మనం ఖచ్చితమైనటువంటి హిందువుగా ఉండి తర్వాత మనందరం కూడా మిగతా హిందువులు కూడా కలిసికట్టుగా ఉంటే మనల్ని వేధించేటటువంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం పరిష్కృతం అవుతూ ఉంటాం.